अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट को रेवेन्यू डिवीज़न का दर्जा देने का मुतालिबा करते हुए अखिला पक्षा की क़ियादत में कई दिनों से एहतजाज जारी है। तफसीलात के मुताबिक आज 74वें दिन मकामी मोबाइल एसोसिएशन के अरकान ने रेवेन्यू डिवीज़न के मकसद से रज़ाकाराना तौर पर अपनी दुकानें बंद करके एक रैली का इनेकाद किया। इस मौके पर उन्होंने मुतालिबा किया कि फौरी तौर पर रामायण पेट को रेवेन्यू डिवीज़न की हैसियत से ऐलान किया जाए। इस प्रोग्राम में तमाम पार्टी रहनुमा और मोबाइल एसोसिएशन के मेंबरान और दीगर अहम शख्सियात शरीक रहे। पेश है इस सिलसिले में एक तफसीली रिपोर्ट। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। ప్రారంభమై ఈ రోజుకు 74 రోజులకు వచ్చింది। మరి 75 రోజులు ముగిసినా కానీ స్థానిక నాయకులకు స్పందన లేదు, స్థానిక ఎమ్మెల్యే గారికి స్పందన లేదు కాబట్టి 2 రోజులు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది రామాయంపేటకి। కానీ ఇప్పటికైనా స్థానిక నాయకులు ఏమంటారంటే ఆ 2 రోజులు వాళ్ళు ఏం బంద్ పెట్టారు, రామాయంపేట ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు డివిజన్ రావాలని మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నామని బీఆర్ఎస్ నాయకులు కొన్ని దగ్గరలో మాట్లాడుతున్నారు। వాళ్ళ మాట తిప్పి కొట్టాలంటే ఈ రామాయంపేట వ్యాపారస్తులు కానీ కుల సంఘ నాయకులు కానీ అందరూ కూడా సంపూర్ణ మద్దతుగా బంద్ పెట్టి రోడ్లపైకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము। ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా రామాయంపేట ప్రజలకు రెవెన్యూ డివిజన్ రావాలేదు, వాళ్ళు ఏదో టైం పాస్ కు టెంట్ వేసుకొని చేస్తున్నారని ఒక ముచ్చట్లు పెడుతున్నారు। వాళ్ళ ముచ్చట్లకు తిప్పి కొట్టాలంటే, ఒక చెంపదెబ్బ కొట్టాలంటే ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా బంద్ పెట్టి అందరు వ్యాపారస్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి తగిన బుద్ధి చెప్పాలని వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్క నాయకులకు కానీ రామాయంపేట పట్టణ ప్రజలకు కానీ విజ్ఞప్తి చెప్తున్నాం। జేఏసీ నుంచి అందరూ కూడా ఈ బంద్కి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నారు। రెవెన్యూ డివిజన్ మద్దతుగా మా మొబైల్ అసోసియేషన్ నుంచి రిలే నిరాదీక్షలో పాల్గొనడం జరిగింది। ముఖ్య విషయం ఏమంటే అందరూ కోరుకుంటుంది, అందరు చెప్తున్నది ఒకటే కోరిక, రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయడం। అంత మించి ఏం లేదు, దీనివల్ల ఎవరి సొంత లాభాలు ఏం లేవు, అందరికీ లాభాలే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లాభమే, ప్రతి ఒక్కరికి ఒక్కరికి ప్రయోజనం లేదు। కాకపోవడం వల్ల లాభాలు ఉండొచ్చు, కానీ అవ్వడం వల్ల మాత్రం అందరికీ లాభాలే। మరి ఇప్పుడు ఉన్న లీడర్లకి, ప్రజెంట్ ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళకి అందరికి బెనిఫిట్స్, దానివల్ల నష్టం ఏం లేదు। కాకపోతే ఏదో రాజకీయ ఒత్తిడి వల్ల ఎన్నుకున్నారు। దీని ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులే పాల్గొనాలని మా కోరిక। వాళ్ళే ముందుండి వాళ్ళు ఇంకా మేము ఉంటాం, ఎందుకంటే ఏదైనా అధికార పార్టీ వల్లనే ఏదైనా సాధించగలుగుతాం। ప్రతిపక్షం నుండి ఇట్లా చేస్తాం దానికి మించి ఏం లేదు। ముఖ్య పాత్ర టీఆర్ఎస్ లీడర్లు, లోకల్ లీడర్స్, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ వాళ్ళ ఉన్న ప్లేస్లో వాళ్ళ ఉన్న టైంలో వచ్చిందని వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది। దీనికి ఇంపార్టెంట్ మేము వచ్చి చేసినాం ఎంతో చాలా చిన్న పాత్ర మరి, దీనికి పెద్ద పాత్ర మంచిగా ముందుకు చేయాలంటే మాత్రం టీఆర్ఎస్ లీడర్లు కంపల్సరీ। టీఆర్ఎస్ లీడర్లు రామాయంపేట అభివృద్ధికి తోడ్పడతారా వస్తారా వాళ్ళ మీద ఆధారపడింది। రామాయంపేట అభివృద్ధి కావాలంటే వాళ్ళు ముందుకు రావాలి, అభివృద్ధి వాళ్ళకి ఇష్టం లేదంటే రావద్దు। ఎట్లయినా దయచేసి రామాయంపేట డివిజన్ సాధించాలని మా కోరిక। ఈ ఎలక్షన్లో మాత్రం రామాయంపేట డివిజన్ రాకపోతే అధికార పార్టీకి మాత్రం మూల్యం చేయడం తప్పదు। బుద్ధి చెప్తాం అందరం కలిసి, ఊరిన ప్రతి ఒక్కరం రామాయంపేట వాళ్ళు పోయి చుట్టుపక్కల ఊరు పోయి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం। డివిజన్ గా వెంబటే రామాయంపేట డివిజన్ గా వెంబటే ప్రకటించాలి 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 జై రామాయంపేట జై రామాయంపేట జై రామాయంపేట సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం। Double 5 9 618
గా వెంబటే రెవెన్యూ డివిజన్ గా వెంబటే ప్రకటించాలి 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 మా డివిజన్ మా డివిజన్ మా డివిజన్ అవులేక్ చక్కా అవులేక్ చక్కా B1 B1 B1